డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువసేపు అలానే ఉండేదాన్ని డయాబెటీస్ అంటారు. ఈ డయాబెటీస్ అనేది ఎలా వస్తుంది అని అంటే మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్స్ అనేవి గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతాయి. గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి బ్లడ్ లోకి గ్లూకోజ్ వచ్చినప్పుడు మన ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ ని సెల్ లోపలికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. కాకపోతే కొంతమందిలో ఏమవుతుందంటే ఇన్సులిన్ కావాల్సినంత ఉత్పత్తి కాకపోవడం కానీ వచ్చిన ఇన్సులిన్ ని బెటర్ గా యూటిలైజ్ చేసుకోకపోవడం కానీ జరుగుతుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లో గ్లూకోజ్ అలానే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటది. దీన్నే డయాబెటీస్ అంటారు అనమాట. సో డయాబెటీస్ అనేది 3 టైప్స్ ఉంటుంది. అందులో టైప్ 1 డయాబెటీస్ ఏమంటే మన ఇమ్యూన్ సెల్స్ ప్యాంక్రియాస్ ఉన్న బీటా సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి అనమాట. దానివల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని తక్కువ ఉత్పత్తి చేయడం కానీ అసలే ఉత్పత్తి చేయకపోవడం కానీ జరుగుతుంది అనమాట. అందుకని వీళ్ళు బయట నుంచి ఇన్సులిన్ తీసుకుంటారు. టైప్ 2 డయాబెటీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కావాల్సినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం జరుగుతుంది ప్యాంక్రియాస్ ద్వారా, ఆర్ వచ్చిన ఇన్సులిన్ ని బెటర్ గా యూటిలైజ్ చేసుకోకపోవడం జరుగుతుంది అనమాట. దీన్నే టైప్ 2 డయాబెటీస్. ఇది ఎక్కువ మందికి వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లము ఈ టైప్ 2 డయాబెటీస్. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి జెస్టేషనల్ డయాబెటీస్ అనమాట. ఇది ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్. సో అందుకనే డయాబెటీస్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట. కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం కానీ, ఐ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ అన్ని సిస్టమ్స్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇది మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే. అందుకనే ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ హెల్తీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయాలి. అందుకనే మనం చూడండి, ఇండియా మొత్తం చూస్తే మనం డయాబెటిక్ క్యాపిటల్ లో ఉన్నాం. ఓకే, ఇండియా అనేది. కాబట్టి సో ఇఫ్ యూ వాంట్ టు రివర్స్ యువర్ డయాబెటీస్, కామెంట్ బిలో ఆర్ DM చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.